హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేను మీ కమలాకర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు పండుగ అడవుల్లో బాగా బిజీ ఉన్నారు. అయితే ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఈ రోజు సంక్రాంతి మా ఇంట్లో ఎలా చేసుకుంటాము, ఏంటిది, మా పిల్లలకి చేసే అడావుడు ఏంటి అంతా ఒకసారి చూద్దామా? లెట్స్ గో. హ్యాపీ పొంగల్. ఏ ఇంకా భోగి కాడనే ఉంటావా? అవే కలర్లు బాగానే వచ్చినాయి కదా. హ్యాపీ పొంగల్. మా అమ్ములు వేస్తుంది. ఇప్పుడు ఈ కలర్ మిక్స్ చేయాలి. ఏదో ఒకటి మిక్స్. ఈరోజు సంక్రాంతి నైటే ముగ్గులు వేసి మంచి పని చేసినాం. పొద్దుగాలే చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. మంచు అయితే అబ్బా అసలు బయటికి రాలేకపోతున్నాం. మొత్తం మంచు, పొగ మంచు. అక్కడైతే మరీ ఇంకా ఎక్కువ అయిపోతుంది మంచు. 10 అయినా ఎండ రావట్లేదు. మేము నైటే ముగ్గులు వేసి మంచి పని చేసినాం. అయితే మా సుబ్బుగాడు ఏం తొక్కలేదు. బాగానే ఉన్నాయి. పొద్దుట్లో వేసేద్దామంటే ఈ మంచు బాధ మొత్తం కమ్మేసింది. అసలు ఇల్లు కనిపించట్లేదు అక్కడ సైడు. ఇక్కడైతే మరీ ఎక్కువగా ఉంది. అసలు ఈరోజు నానమ్మ, జయనాన్న, అమ్మమ్మ, తాత వీళ్ళందరూ వస్తారు కదా రాని. ఈరోజు వచ్చేసి దేవతలు, చనిపోయిన వాళ్ళు మాత్రమే వచ్చేసి భూలోకానికి వస్తారట. భూలోకానికి వచ్చేసి మనం చేసే మంచి పనులు ఏంటి అని చూసి వాళ్ళను మర్చిపోయినామా గుర్తున్నామా అని చూసుకొని మనకు వంశవృద్ధి కలగాలని దీవించుకోవడం. నువ్వేం అనుకోకు నానమ్మ. ఇప్పుడు మన ఇంట్లో మళ్ళీ పునర్జన్మ ఏమి ఎత్తదు కానీ వేరే ఇంటి ఎత్తుతుంది. అయితే అంతా చెప్తున్నా అప్పుడు మాట్లాడకు నాతోటి. ఇప్పుడు ఏదో తప్పిపోయినట్టు వస్తుంది చూడు. స్నానం చేయమంటే పొద్దున స్నానం చేయాలి. తమ్ముడు అన్ననే చనిపోయింది ఫస్ట్, ఆడ అక్కగాడు పుట్టినట్టు. అయితే ఇంత తట్టుకుంటారు ఆడ బాగా. ఇవి అబ్బాయి చేస్తుందో అయిపోయింది, అలంకరణ అయిపోయింది. నన్ను ఆడ పూలు అందుకోవాలి. ప్రతి దానికి కిందికి ఎక్కి దిగాలంటే భయం అవుతుంది. ఉండి తెచ్చుకుంటా. మళ్ళీ నువ్వు ఒక్కనే కాదు ఉన్నది ఇప్పుడు. ఒక్కరు లేకపోతే నలుగురు వస్తారు బయట. మళ్ళీ నలుగురు కాకపోతే 10 మంది వస్తారు. ఆ బిడ్డ బాగా ఎక్కువైంది కదా. ఫ్రెండ్స్, మా డాడీ కింద పడ్డాడు, కాదర కొట్టుకొని మళ్ళీ ఇప్పుడు చీర వేసుకోండి. మరి ఏం చేస్తాను, నువ్వు చేసే కిందికి ఆ షూలు ఎక్కుతున్నామో సరిపోతలేదు. మధ్య తాత జగన్ పూజ చేయాలంటే కూడా కొంచెం జేజినైనా పెట్టిండంటే ఇష్టంలో. జేజినైనా పెట్టింది తాత వాళ్ళు మా పెండిలో పెట్టింది. తాత వాళ్ళు పెట్టి గుర్తుకుందామంటే అన్ని బొక్కలు పెడుతుంది మా డాడీ. మా పెండిలో పెట్టిన అన్నమాట స్టూలు. నాన్న కొంచెం ఎక్కి దిగలేను, బతుకులేను.
సునీత ఈ బంతిపూలు అందిద్దిరా ఇందా తొందర తీసుకొని నాకు ఫోన్ చేస్తుంది. ఏంటో పండుగ పూటల్లో ఇట్లా అయితే అనుకోలేదు బిడ్డ. అయితే సరే నానమ్మ దీవెనాలు ఇవన్నీ. ఏదేమైనా కానీ అది ఏదో పెద్దది తప్పిపోవడానికి చిన్నదైందని అనుకుంటాం. నేను ఎప్పుడైనా అదే మీ అమ్మ కానీ నేను కానీ ఇప్పుడు అమలక్క నానమ్మ అన్నది కాబట్టి నానమ్మ చూపించింది. అవును అది నిజంగా నానమ్మనే నాయన అది నానమ్మ కాదు. నానమ్మ అట్లా ఏమి అనుకోదు. నానమ్మ పుట్టినింట్లో మళ్ళీ పుట్టరాలు పుట్టారు. ప్రేమలు ఉంటే పుడతారు. ప్రేమ లేదు కాబట్టి పుట్టలే. ప్రేమ ఉంది చిన్న కొడుకు ఏమైనా పుట్టొచ్చు. నీ మీద ప్రేమ ఉంది కానీ అక్క మీద ప్రేమ లేదు కదా. అక్కడనే అక్క నేను చిన్నోని కదా, చిన్న ఏజ్ అనమాట. అందుగురించి అని మళ్ళీ నా కొడుకు ప్రేమ అందియాలి అన్నట్లు రావచ్చు. నేను అన్న ఫస్ట్ అక్క పుట్టినప్పుడు అందరికి అదే చెప్పిన, మా అమ్మ పుట్టింది నేను పుట్టినప్పుడు దయంగాడు పుట్టినాను కదా, గుర్తుండాలి కదా. నేను పుట్టినప్పుడేమో ఏమని చెప్పినావు? పిశాచి పుట్టిందని చెప్పినావా? అదే ఎవరైనా చూస్తే ఏమైంది తెలుసా, ఎవరైనా బిడ్డ పుట్టిందంట అయ్యో అన్నసరికి బాధ అనిపిస్తారా? అమ్మాయి అయితే ఏముంది, అబ్బాయి అయితే ఏముంది బిడ్డ. ఎవరన్నారు అయ్యో అమలక్క అయ్యో? ఇప్పుడు మా అమ్మ ఓ అమ్మో ఆకలి అవుతుంది. ఇగో ఇవన్నీ సింకులు ఇన్ని గానం పెట్టినావు, తోమో చెయ్యో, నాకు తొందరగా ఆకలి అవుతుంది. ఏం చేస్తున్నావు? వడలు వేస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ చేసి. చెయ్యి ఆల్రెడీ బెల్లమన్నం అయిపోయింది దేవుడికి. బెల్లమన్నం ఏడుంది? పొంగలి అదేది అది ఏమంటారు, నువ్వులు ఇచ్చేస్తారు. తర్వాత పప్పు టమాటా పచ్చడి, వడలు. చాలు, ఎక్కువ పొడి అయితే దినాలకు బోర్ వస్తుంది. కానీ నువ్వు గమ్మత్ పడ్డాడు అడిగిందా? సిద్ధమయ్యింది పూజా వేళ. అంటే పూజా వేళ ఇందిరా పూజా వేళ, పూజ స్టార్ట్ అవుతుంది. అమ్మో అచ్చయ్ నీదే లేటు. అమ్మాయిలు ఉంటే గిద్దటే ఉంటుంది. దండం పెట్టుకున్నా ఇంకేంది మళ్ళీ కైట్ల కాడికి పోతావా? ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతా. ఇప్పుడు బంద్ అరే ఇరిటేషన్ తెప్పియకండి. ప్లీజ్ నాన్న, ఏందది? నువ్వు తీసుకువే, నీ అమ్మ ఇద్దరు తీసుకున్నాం. తీసుకో, నువ్వు తీసుకుని మా అమ్మ ఎంత కేర్ఫుల్ గా తీసుకుంటుందో వీడియో తీసేటప్పుడు. అందరికి హ్యాపీ సంక్రాంతి. పతంగులకు పోవాలకి మనం టైం అవుతుంది. నువ్వు రావక్క. ఏ ఒక హాఫ్ అన్ అవర్. ఒక్క 2 minutes 2 నిమిషాలు కాదు, హాఫ్ అన్ అవర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మ్యాచ్ బాక్స్ అందుకో అట్లనే మ్యాచ్ బాక్స్. కోతి ఫెలో అక్కడ తాత వాళ్ళ కాడికి అక్కడికి దండం పెట్టుకో. కిందికి వంగి పెట్టుకోరా నీ పిల్లగా. ఎట్లయినా కనిపిస్తలేనా? నువ్వు కనిపించడానికి కాదు. దేవుడు మంచి నువ్వు మొక్కుతున్నా.
సరే సరే ఇగరా మేము మొక్కుతాం. నువ్వు పో మమ్మీ. కొంచెం గ్లాస్ నీళ్ళు తీసుకురాకి. ఏ గ్లాస్ రెడీ? చిన్న గ్లాస్ చిన్న ఏది నల్లవా? ఏమో ఒకటి వారకు జరుగుతుంది. మా డాడీ అగరబత్తి 5 చూడు మమ్మీ. జరుగునా ఇక అక్కడ ఇవ్వు. జై బాలయ్య. జై బాలయ్య. జై బోలో బాలయ్యకి జై. జై బోలో రామలమ్మకి జై. తీసుకుందాం. దండం పెట్టుకున్నానా? దాన్ని పెడుతుంది నాన్నమ్మకు. నాన్న వస్తుంది ఈరోజు నైట్. అరే నీకు నానమ్మ పిచ్చి పట్టుకుంది ఏమిరా? ఎదురుగున్న నానమ్మని దిగుతలేడు. ఎందుకైతే నానమ్మ అక్కవు నానమ్మ అంటే నానమ్మ మరో. అట్లుంటది మా నానమ్మ మంచిగా. అరే ఎవరినైనా అడుగురా అట్లనే ఉంటుంది. ఏ అక్కే దీవెనలు దీవెనలు. నాన్నమ్మ నా చేతితో నీకు దీవెనలు ఇస్తుంది, వడ్డిస్తుంది. డాడీ ఫస్ట్ నువ్వు తీసుకో నీ ఫేవరెట్ స్వీటు. ఇది దీనంగా ఆలోచిస్తుంది, ఏదో ఆలోచిస్తుంది. తిను గజాల తిను. స్వీట్ తినండి నాన్న. హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, ఎట్లున్నాయి చెప్పండి. హ్యాపీ సంక్రాంతి అన్ని హ్యాపీ హ్యాపీ. పిచ్చిది అయిపోయింది మా అక్క. సూపర్ ఉంది. అక్కే నువ్వు తిన్నానా? నువ్వు తిని చెప్పు నీకు ఇష్టమైనది ఎట్లున్నా. సూపర్ ఉంది స్వీట్. నా ఫేవరెట్ ఎట్లున్నా సరే నేను తింటా. ఇవి గలీజ్ ఉన్నా తింటా. నేను నీళ్ళు తీసుకొని వస్తా. తీసుకురాపో. ఇప్పుడు 12-10 అవుతుంది. మేము ఇప్పుడు తింటున్నాం టిఫిన్. మొత్తం పొగ 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 ఉంది. పెట్టినాం కదా అందులో 2 దోస్టిక్లు. వాళ్ళ కాడ ఒకటి దేవుని కాడ ఒకటి. ఎట్లుంది? కాదు కాదు అది వడ తిని చూడండి. వడ తినకుండా స్వీట్ తిని అంటే కాదు, రెండు టేస్ట్ చేయాలి. అసలు స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారా? ఇది పసుబొట్టుకు అంటే వాయినాలు ఇస్తారు, అంటే పెద్దల పేరు మీద ఇస్తారనమాట. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు పితృ తరపున వాళ్ళు అన్నట్లు. అయితే ఈసారి కూడా పిలిచారు. నేను మా ఆవిడ వెళ్తున్నాము. ఇద్దరు కలిసి వెళ్ళేది అంటే వాళ్ళ పేరు మీద పండ్లు పంచుతారు అనమాట. అంటే తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటారు. పసుబొట్టు ఆడవాళ్ళు వాళ్ళకు తాంబూలం. సరే ఏదో మొత్తానికి ఏదో వెళ్తున్నాం. కాకపోతే కొంచెం లేట్ అయింది. తాత కదా తాత ఎవరికి చూడండి
నెంబర్ లేదు అది ఇక అది కలవదు ఒక్క నిమిషం ఫోటోలు పడతాయి కదా మీరు రండి అందరూ ఆయన ఇచ్చేది అమ్మో ఇవ్వలే ఇవ్వలే ఏమో మరి నీకు ఆయనదేమో అందుకే పెట్టినేమో అని చెప్పేసి మంచిగా తీసుకురా ఇవాళ వస్తుందిరా అది చూసుకుంటూనే ఉన్నాం ఇచ్చేసేయండి విజయ్కి. నేను మా తమ్ముడు గాడు ఇద్దరం కలిసి పతంగులకు పోతున్నాము. పాప మక్కిగాడు అప్పటి నుంచి నా గురించి వెయిట్ చేసి 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 యాస్టకు వచ్చింది ఆడికి. ఇంకా తిట్టేలోపే రావాలని చెప్పి వచ్చేసిన. ఏమైంది? పెట్రోల్ వద్దా? తీపండి తీపోదాం. ఏమో నీకు నచ్చినవి చూసుకో. చూడు 100 ఒకసారి చూపారా? ఇట్లాంటిదే కదా మన దగ్గర ఉన్నది. ఎంత అన్నది? ఎంత అన్నది? ₹10 ఉన్నాయా? 10 పతంగులు తీసుకొని రిటర్న్ అవుతున్నాం. ఇంకా పైకి పోవుడా? కన్నాలు కట్టుకుంటావు కిందనే పైననేనా? ఏ నడరా, నీకు ఎంత ఉన్నా సరిపోతురా అయ్యా నీకు. ఇవి మేము తెచ్చుకున్న సామాన్. ఒక చెరక్, 5 కైట్లు. ముగ్గు అంతా జరిగిపోయింది. నైట్ ఎంత కష్టపడి ఇచ్చినాము. ఏమైంది? ఓకేనా? అదేనా? పాటలు పెట్టిర్రు ఎవరో. అయిరా సుబ్బు తిను. దానికి మరి మాంజా ఎట్లా? ఏ కైట్స్ తీసుకోరా. నా ఫ్రాక్ పట్టుకోవడే నాకు బరువు అవుతుందిరా. ఈరోజు పతంగులు ఎందుకు కనిపిస్తలేవు? ఇప్పుడు ఏదైనా మనది పింక్ది కదా అక్క? పింక్ వైట్ పోయింది. అయ్యా ఏంది అట్లా పోతున్నాయి? పోయింది. షీట్ ప్రతి ఒక్కరు బిల్డింగ్ మీద అందరు ఎగరేస్తున్నారు. అరే టైగర్ పతంగి తెచ్చినవారా? నేను ఈ పతంగి అన్న బాగా చేస్తున్నాడ్రా.
అవును నేను హైలైట్ పోయింది ఓ పిల్లగా చూసిన అక్కిగాడిని అడిగితే అడుక్కొస్తాడు పాట పెట్టు అది అనే చక్కర్లు కొడుతున్నది. ఏడేడు ఉన్నాయిరా కైట్స్. కాదాడు ఎగిరేసేటాడు భయపడాలా నిజంగా పోయింది అనుకోవాలి వాడు.